హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అసలు క్రిస్టియన్స్ క్రిస్మస్ ట్రీని ఎందుకు పెట్టుకుంటారు, అసలు బైబిల్లో దీని గురించి ఏమన్నా రాయబడి ఉందా, అసలు క్రిస్మస్ ట్రీ హిస్టరీ ఏంటి, శాంటా క్లాస్ గురించి ఉందా అనేది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. డిసెంబర్ 1 వచ్చిందంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ క్రిస్మస్ ట్రీని, స్టార్స్ని తీసుకొచ్చి డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మన ఇంట్లో, చర్చెస్లో, షాపింగ్ మాల్స్లో ప్రతి చోట ఈ డిసెంబర్లో ఇవి కనబడుతూనే ఉంటాయి. అయితే క్రిస్మస్ సీజన్లో ఇంట్లో, చర్చెస్లో అందరూ చేసుకుంటున్నారు. సో మనం కూడా డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారే కానీ అసలు క్రిస్మస్ ట్రీ ప్రతి ఇయర్ డెకరేట్ చేసి అసలు ఎందుకు పెడుతున్నాం, అసలు క్రిస్మస్ ట్రీ హిస్టరీ ఏంటి, బైబిల్లో దీని గురించి ఏమని రాయబడి ఉంది అనేది చాలామందికి తెలియదు. ఈ వీడియో ద్వారా క్రిస్మస్ ట్రీ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాస్తవానికి క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్లో ఎటువంటి ప్రస్తావన లేదు. బైబిల్లో క్రిస్మస్ ట్రీ పెట్టినట్లు కానీ, ఎక్కడైనా దాని గురించి చెప్పినట్లు కానీ ఏ లేఖనాల్లో రాయబడలేదు. కానీ క్రైస్తవులు ఎందుకు దీన్ని పాటిస్తున్నారు అనేది తెలుసుకునే ముందు ఈ క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చింది, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. ఫస్ట్, క్రిస్మస్ ట్రీ మూలం ప్యాగన్ ట్రెడిషన్. లాటిన్లో ప్యాగన్ అంటే సృష్టిని ఆరాధించే వాళ్ళు లేదా ఒకటి కంటే ఎక్కువ గాడ్స్ని ఆరాధించే వాళ్ళని అర్థం. రోమన్స్ కూడా మొదట్లో సృష్టిని దేవునిగా చేసుకుని ఆరాధించేవాళ్ళట. జనవరిలో మనకి సంక్రాంతి ఫెస్టివల్ ఎలా అయితే వస్తుందో, రోమన్స్కి డిసెంబర్లో 7th డిసెంబర్ నుండి 23rd డిసెంబర్ వరకు సాటర్నేలియా అనే ఫెస్టివల్ జరుపుకునే వాళ్ళట. ఈ ఫెస్టివల్లో రోమన్స్ సాటర్న్ అనే గాడ్ని పంటలు పండించే గాడ్గా పూజించేవారట. ఈ ఫెస్టివల్లో ప్రాముఖ్యంగా ఈవీ, లారెల్, ఎవర్ గ్రీన్ అనే ట్రీస్ని ఫ్రూట్స్తో అలంకరించి, అలా అలంకరించిన ట్రీస్ని వాళ్ళ ఇంటి డోర్స్కి, విండోస్కి పెట్టేవాళ్ళట. 4th సెంచరీలో దీన్ని సెలబ్రేట్ చేయడం స్టాప్ చేశారు. 313 ADలో ఎంపైర్ అండ్ కాన్స్టెంట్ క్రిస్టియానిటీని రోమన్స్ అఫీషియల్ రిలీజన్గా అనౌన్స్ చేసిన తర్వాత రోమన్స్ ఫెస్టివల్, క్రిస్టియన్ ఫెస్టివల్ ఒకే టైంలో ఉండటం వల్ల రోమన్స్ ఫెస్టివల్ ట్రెడిషన్స్ క్రిస్టియానిటీలో రీప్లేస్ అయ్యాయి. అప్పటి నుండి రోమన్స్ ప్రతి క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీని వాళ్ళ ఇంటికి డోర్స్కి కట్టడం ప్రారంభించారు. 5th to 15th సెంచరీ మధ్యకాలంలో క్రిస్మస్ ముందు రోజు అనగా డిసెంబర్ 24th సాయంత్రం క్రిస్మస్ ఈవ్ని సెలబ్రేట్ చేసేవారు. ఈ క్రిస్మస్ ఈవ్లో ఆదాము మరియు అవ్వ స్టోరీని ఒక నాటికగా ప్రదర్శించేవారట. ఆ నాటికలో ట్రీస్ని యాపిల్స్తో అలంకరించి ఏదైనా తోటలో ఉన్న మంచి చెడు తెలియజేసే చెట్టుకు సూచకగా ఉపయోగించేవారట. సో ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీని యాపిల్స్తో అలంకరించి వాటిని ప్యారడైజ్ ట్రీగా పిలిచేవారు. మోడర్న్ టైం పీరియడ్స్లో క్రిస్మస్ ట్రీ. 16th సెంచరీలో మార్టిన్ లూథరన్ అనే సంఘ సంస్కర్త ఒక జర్మనీ దేశస్థుడు. ఆయన ఒకరోజు సాయంత్రం వేళ అడవిలో వెళ్తుంటే ఆకాశ నక్షత్రాలు ఎవర్ గ్రీన్ ట్రీ బ్రాంచెస్ మధ్యలో మెరుస్తున్న దృశ్యం ఆయనను బాగా ప్రభావితం చేసిందట. తన పిల్లలకి ఈ సన్నివేశం చూపించడం కోసం ట్రీని ఇంటికి తీసుకెళ్ళి డెకరేట్ చేసి స్టార్స్కి బదులుగా ట్రీ బ్రాంచెస్కి క్యాండిల్స్ని వెలిగించి నక్షత్రాలని రిప్రజెంట్ చేస్తూ తన పిల్లలకి చూపించారట. ఈ విధంగా జర్మనీలో క్యాండిల్స్ డెకరేట్ చేయడం, తర్వాత లైట్స్తో డెకరేట్ చేయడం ప్రారంభమైంది. అలా క్రిస్మస్ ట్రీ ట్రెడిషన్ యూరోప్ అంతా స్ప్రెడ్ అయింది. 1800 సంవత్సర కాలంలో జర్మన్ ఇమిగ్రెంట్స్ ఈ క్రిస్మస్ ట్రీ ట్రెడిషన్ను యునైటెడ్ స్టేట్స్కి తీసుకొని వచ్చారు. బ్రిటిష్కి చెందిన క్వీన్ విక్టోరియా అండ్ తన హస్బెండ్ జర్మన్ వ్యక్తి అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ క్రిస్మస్ ట్రీని బ్రిటన్లో పాపులర్ చేయడంలో ఎంతో పెద్ద పాత్ర వహించారట. 1848 ADలో క్వీన్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్ మొత్తం ఫ్యామిలీ అంతా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసి ఒక ఫోటో ఇల్లుస్ట్రేటెడ్ లండన్ న్యూస్ మ్యాగజైన్లో చాలా పాపులర్ అయిందట. దాంతో బ్రిటిష్ వాళ్ళు క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారట. క్వీన్ విక్టోరియా పరిపాలనలో తన ఫేమ్ వల్ల క్రిస్మస్ ట్రీ బ్రిటన్ సొసైటీలో పాపులర్ అయ్యి అలా క్రిస్మస్ ట్రీ అమెరికాకి కూడా రీచ్ అయింది. ప్రస్తుతం అయితే క్రిస్మస్ ట్రీ ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది. ఫస్ట్లో క్రిస్మస్ ట్రీని యాపిల్స్, నట్స్, చాక్లెట్స్, కుకీస్తో డెకరేట్ చేసేవారు. తర్వాత క్యాండిల్స్తో డెకరేట్ చేసేవారు. ప్రెజెంట్ లైట్స్, ఆర్నమెంట్స్తో డెకరేట్ చేస్తున్నారు. ఇలా క్రిస్మస్ ట్రీ క్రిస్టియానిటీలో
ఒక ప్రాముఖ్యమైన భాగమైంది. అయితే దీని ఆరిజిన్ అయితే బైబిల్లో లేదు. అయితే ఇతర రిలీజన్స్కి ఎలాంటి సింబల్స్ అయితే ఉంటాయో క్రిస్మస్కి ట్రీ అనేది ఒక సింబల్లా వాళ్ళ ఫెయిత్లో ఒక సిగ్నిఫికేషన్స్ పొందింది. క్రిస్మస్ ట్రీగా వాడే ఎవర్ గ్రీన్ ట్రీస్ సంవత్సరం అంతటా దాని ఆకులు రాలవు, ఎప్పుడూ అది పచ్చగానే ఉంటుంది. సో దానివల్ల ఈ ట్రీ అనంతమైన జీవితానికి చిహ్నంగా ఉంటుంది. క్రిస్టియన్స్ యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి అనంతమైన జీవితం వచ్చిందని విశ్వసిస్తూ ఉంటారు. అంటే ఆ క్రీస్తు జననం వల్ల, ఆయన పుట్టడం వల్ల, ఆయన ఉండడం వలన మన జీవితాలు ఎప్పుడూ ఆ చెట్టు వల్లే పచ్చగా ఉంటాయని రిప్రజెంట్ చేస్తూ ఈ క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక ఆచారంలా కాదు, కానీ క్రీస్తు జననాన్ని అండ్ ఆయన మన కోసం ఎందుకు వచ్చారు, ఈ లోకానికి వెలుగునివ్వడానికి ఎలా వచ్చారు అనేది చెప్పడానికి దీన్ని పెట్టుకోవాలి. కానీ ఇది ఒక ఫార్మాలిటీ అని, క్రిస్మస్కి ఇది ఒక ఆచారం అని అలా మాత్రం కాదు. దీని గురించి బైబిల్లో అయితే లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో క్రిస్మస్ ట్రీకి క్యాండిల్స్, లైట్స్, గిఫ్ట్స్ ఇవన్నీ హ్యాంగ్ చేసి పెడుతున్నారు. సో ఆ లైట్స్, క్యాండిల్స్ వాటికి అర్థం ఏంటంటే బైబిల్లో చెప్పిన ప్రకారము దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని బైబిల్లో ఎలా అయితే రాయబడి ఉందో అలాగనే రిప్రజెంట్ చేస్తూ లైట్స్, క్యాండిల్స్ పెడతారు. అయితే ఇది ఒక ఆచారంగా కాకుండా యేసుక్రీస్తు పుట్టుకకు, అలాగే ఆయన ఈ లోకానికి వెలిగి ఉన్నాడని చెప్పడానికి మాత్రమే దీన్ని పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకొక మరికొత్త విషయంతో మీ ముందుకైతే వచ్చేస్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్.